ఆవిడ మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆవిడ మీ అన్నయ్య గురించి చాలా బాధపడుతున్నారు. ఆమె ఇంకా స్ట్రెస్ అయితే ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. కొన్ని రోజులు ఈ మందులు వాడండి. ఆవిడ్ని ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. థ్యాంక్ యూ ఇట్స్ డాక్టర్. ఓకే. నానమ్మ, యశోదా, యశోదా, ఎందుకు యశోదా అంత ఆవేశపడతావు? ఫణి అన్న దాంట్లో కూడా తప్పే ఉంది. కన్నయ్య కనిపించక 2 సంవత్సరాలు అయిపోయింది. వాడు ఇప్పటికీ ఇంటికి ఎందుకు రావట్లేదో అర్థం కావటం లేదు. అదే విషయంలో ఫణి ఒక్క మాట తూలాడంతే. వాడికి మాత్రం కన్నయ్య గురించి ప్రేమ లేదా? అన్నయ్య కోసం, పాప కోసం ఇన్ని సంవత్సరాలు ఎంత తప్పించాడు, ఎంత వెతికించాడు. అది కరెక్టే అత్తయ్య. కానీ బాల లేడంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. బాల పాప ఏదో ఒక రోజు ఇంటికి వస్తారని నాకు నమ్మకం ఉందత్తయ్య. అవును మా, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నువ్వు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. పెద్దమ్మా, నువ్వు నా మాటలు తప్పుగా తీసుకున్నా సరే, ఎలా తీసుకున్నా సరే, పోయిన వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. రే ఫణి, మాట్లాడింది చాలు, ఇంకాపు. ప్రతిసారి అన్నయ్య పాప లేరు, పోయారని నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు ఎండి నువ్వు అవ్వకపోతే నష్టమేంటి? కంపెనీ బాధ్యతలన్నీ చూసుకునేది నువ్వే కదా. చూసావు బామ్మ, చూసావు వీడి ఉద్దేశం? లేని ఒక మనిషిని ఉన్నాడని బలంగా ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఎండి అవడం వీడికి ఇష్టం లేదు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారా? ఏంట్రా నా కలర్ పట్టుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆపండి. ఏంట్రా మీ గోలా? ఫణి, నా మాట మీద గౌరవం ఉంటే మీరు ఇంకే గొడవ ఆపేయండి. చూడానంద్, ఫణి కూడా ఈ ఇంటి వారసుడే. వాడు ఎండిగా ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి? కన్నయ్య బతికున్నాడు, కన్నయ్య వస్తాడు అనే నమ్మకంతో నేనే ఇన్ని రోజులు ఎండీని చేయకుండా ఆపాను. ఏదో ఒకరోజు కంపెనీకి వాడే ఎండీగా బాధ్యత తీసుకుని కంపెనీని ముందుకు తీసుకువెళ్తాడు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. చూడానంద్, నువ్వు బిజినెస్ విషయంలో కానీ ఫణి విషయంలో కానీ తలదూర్చొద్దు. అది కదా నానమ్మ, వీడి గురించి అసలు నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా. బామ్మకు నా మీద పూర్తిగా నమ్మకం వచ్చింది. ఒరే అనంత్, ఆ బాలగాడు బ్రతికున్నాడని నమ్ముతున్నావు కదా, బ్రతికున్నాడని నాకు కూడా తెలుసు. అందుకే వాడి కోసం వెతికిస్తున్నాను. ఆ బాలగాడు వాడి పాప నాకు కనబడగానే వాళ్ళని చంపేస్తాను. ఆ తరువాత నిన్ను నీ భార్యని నడి రోడ్డు మీద నిలబెడతాను.
ఏంటి ఆపావు? ఆ, మా ఊరికి కూడా వచ్చింది, దిగు. పాప మనం వెళ్ళాల్సిన కూడా వచ్చింది, వెళ్దామా? ఇది ఇంపార్టెంట్. పదా. పాప వెళ్దామా? ఓయ్ మాస్టారు, డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బులా? అవును, డబ్బులే. మరేమో నా దగ్గర డబ్బులు లేవుగా. ఇందాకున్న డబ్బులతో పాపకి పాలు కొన్నాను కదా. హ? పాప కదా. ఏయ్, ఆపరే డ్రామాలు. హ? ముందు నేను మీ ఇద్దరిని రిక్షా ఎక్కించుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు డబ్బులు కక్కు. హ? నేనేమైనా డబ్బులు తిన్నానా అని కక్కడానికి? ఆడిన డ్రామాలు చాలు, ముందు డబ్బులు ఇవ్వు. డబ్బులు లేవంటే ఇవ్వమంటావేంటి? డబ్బులు లేనప్పుడు నా రిక్షా ఎందుకు ఎక్కావు? ఇది మరీ బాగుంది. నువ్వే కదా ఎక్కడికి వెళ్ళాలి అన్నావు, అందుకు నేను వెంకటాపురం వెళ్ళాలి అని చెప్పాను. ఓ మా ఊరా? మా ఊరైతే రిక్షాలోనే వెళ్ళాలని మమ్మల్ని ఎక్కించుకొని తీసుకొచ్చావు. నువ్వు మాకు లిఫ్ట్ ఇచ్చావు. లిఫ్ట్ ఇచ్చినందుకు ఎవరైనా డబ్బులు అడుగుతారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హ? నేను నీకు లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నేనేమైనా రిక్షాని ఫ్రీగా తిప్పుతున్నాను అనుకుంటున్నావా? ఆయన ఇదంతా నాకు అనవసరం. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. నిజంగా నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు నమ్మవేంటి? సరే ఓ పంచే, ఇందాక నన్ను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడ దించే, నేను మళ్ళీ వచ్చేస్తా. ఏయ్, ఏంటి మీ సత్య దగ్గర డ్రామాలు ఆడుతున్నావా? ఇందాక రౌడీలు నీ దగ్గర నుంచి డబ్బులు మూట తీసుకుంటుంటే నేను నిన్ను కాపాడాను కదా, అందులోంచి తీసివ్వు. ఇవ్వు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఇవి డబ్బులు అనుకున్నావా? డబ్బులు కాకపోతే ఎందుకు లోపల దాచుకున్నావు? ఒక నిమిషం ఉండు. ఈ పాల డబ్బాకి మూట కట్టావా? పాప ఏడిస్తే పాలు పట్టాలి కదా. ఇవి బయట ఉంటే పాడైపోతాయని ఇలా చేశా. నువ్వు బోలే దొరికా స్వామి. ఈ పాల డబ్బా కోసమా నేను అంత ఫైట్ చేసింది? నాకు అవన్నీ తెలియవు. నువ్వేమైనా చేసుకో, నాకు డబ్బులు ఇచ్చే ఇక్కడి నుంచి కదులు. నా దగ్గర నీ తెలివితేటలు ప్రదర్శించొద్దు. ఇదిగో అబ్బాయి, నేనేం తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నేను బాగా తెలివైన వాడినని అందరూ అంటుంటారు. ఏయ్, నాకు అవన్నీ ఎందుకు? నా డబ్బులు నాకు ఇవ్వు. కాదు, నా దగ్గర డబ్బులు లేవంటే నీకు అర్థం కావట్లేదా?